థ్యాంక్ యూ సార్. నాకు యాపర్చునిటీ మేనేజ్మెంట్కి శ్రీకాంత్ సార్కి అనిల్ సార్కు టోటల్గా మేనేజ్మెంట్కి అందుబాటు మన దీపక్ సార్కి ఈ క్రెడిట్ నాది కాదు నా టోటల్ టీం అందరికీ. ఎందుకంటే సక్సెస్ అనేది ఒక్కటో వచ్చింది కాదు నిలబెట్టింది కదా. ఇక్కడ వచ్చే నా పేరు వచ్చేసి పాండు, ఆర్టీసీ కండక్టర్. నేను 11 ఏళ్ళు పనిచేసిన ఆర్టీసీ జీతం తప్ప జీవితం మారలే కాబట్టి ఆ టైంలో జాబ్ వచ్చే టైంలో ఏమంటుంటే జాబ్ వచ్చింది, ఒక ఇల్లు కనుకుంటా, ఒక కారు కొంటా ఏదో అనుకున్నా కానీ మిగిలింది 0 లైన్. మనకు పైసలు అంటే కొంచెం పిచ్చి, పైసలు అంటే పిచ్చి కానీ బయట అవకాశం లేదు కాబట్టి అన్న ఎంతో బయట ఎన్నో పనులు చేసిన ఆ కష్టాన్ని అనుభవించి ఒక అవకాశం దొరికింది. ఆ అవకాశమే వెస్టేజ్. ఆ వెస్టేజ్ వేస్తాం అనుకుని నాకు ఇచ్చినటువంటి మై మెంటర్ ఎంఎస్ సార్కో, మా ఎంప్లాయ్ విజయ్ వెంకట్ సార్కో, మై డౌన్ లైన్ టోటల్గా ఈయన సారు సరి సారు పీవీ మేడం టోటల్గా అందరికీ నాకు సక్సెస్ఫుల్ వాళ్ళైన కారణం అనుకుంటా అన్న. ఈ కారణం తీసుకుంటూ నేను పనిచేసి ఈరోజు జాబ్ చేస్తే జీతం మిగిలింది కాబట్టి జీతం 32,000 వీటికి వచ్చి 3.5 years పర్ మంత్ 11,91,000 పర్ మంత్. అట్లా కూడా ఒకప్పుడు అనుకున్న సాధించి ఈరోజు ఇచ్చేసారికి వచ్చాక పవర్ ఆఫ్ వెస్టేజ్ కన్నా ఇది దొరికిందని ఈరోజు మా అమ్మ నాన్న ఎవరో పుణ్యం చేస్తే దొరికింది దాన్ని పట్టుకుని మార్చుకుంటేయాల. ఈ రోజు ఇళ్ళకి వచ్చిన తర్వాత కొడుకు బర్త్డే కారు ఇచ్చిన మేడం బర్త్డేకు 1,30,00,000 ఇల్లు కట్టింది ఈరోజు. ఇది కూడా చిన్న జీవితం అనిపిస్తారు. డిసెంబర్ చెక్ 20 లక్షలు తీసుకుంటాను. డిసెంబర్కు 20 lakhs ఎక్కడ సార్? ఇక్కడ నాతో పాటు 20 మంది కన్నా కూడా జాబ్ అని చెప్పిస్తాను. కారణం ఏంటంటే నా సర్వీసింగ్ ఆడే 20 ఉంది. నేను 20 చేసి జస్ట్ 3.5 years వచ్చింది కదా. అలాంటి అవకాశం అందరూ దొరికింది కాబట్టి ఇక్కడ ఏంటంటే జనం నమ్మరు, అంతే మంచిది నమ్మరు, ముంచేది డిసైడ్ అయితే డిసెంబర్కి ఎలా చేసుకోవచ్చు ఇక్కడ. డిసైడ్ అయితే నేను 6 నెలలకి ఎలా చేసుకోవచ్చు ఇక్కడ. ఎక్కడ సార్ కసిగా బంద్ చేస్తే నువ్వు అనుకునే సాధించు ఇక్కడ. ఎందుకంటే చుట్టాలు రారు, చుట్టాలు సున్నం పెడతారు, బయట వాళ్ళు అన్నం పెడతారు. ఇలా ఫ్యామిలీ టోటల్గా బెస్ట్ ఫ్యామిలీ నా చుట్టాలు ఇవ్వాలి. ఎందుకంటే స్టార్టింగ్లో పని చేసినప్పుడు బియ్యం కూర్చో చెప్పినప్పుడు చాలా మంది ఎగతాలు చేసారు, ఎక్కిరిచ్చారు, అవమానించారు. ఇవన్నీ కట్టగట్టి కింద పెట్టి ముట్టిస్తే ఇలా 11:90కి వెళ్ళింది బండి. ఉండాలి మనిషి అన్నప్పుడు కదా. నేను చదివి కూడా ఇంటర్ 2 సార్లు ఫెయిల్ అయినా. ఇంటర్ అందుకే 1 సారే పాస్ అయినా. కారణం ఏంటంటే చాలా మంది ఉంటారు కదా. నేను డిగ్రీ చేసిన, నేను పీజీ చేసిన, నేను ఎంటెక్ చేసిన, నువ్వు ఏది చేసినా అంతిమంగా ఆగలి తప్పే. డబ్బు ఉంటే రెస్పెక్ట్ విలువ అన్నీ ఉన్నాయి. డబ్బు లేకపోతే ఇంటి పక్క చుట్టం కూడా మన దగ్గర అన్నాడు. ఇలా మా ఫ్యామిలీతో టోటల్గా సెలబ్రిటీ నా కోసం మా చుట్టాలు, మా అన్న, మా తమ్ముడు, మా పెద్ద కొడుకు ఈరోజు వెనకాల చెప్తుంది కాబట్టి చుట్టాలు సున్నం పెట్టేది అన్నం పెడుతుంది. ఈరోజు వస్తే వరదా లేకపోతే బూడదా ఇస్తాడే సార్. ఇక్కడ ఎవరు పడుకోలేదు, నాకన్నా డ్రీమ్ ఉంది కాబట్టి ఇలా మంచి కారు, మంచి ఇల్లు, లక్షలు అయిపో. డిసెంబర్కు 20 లక్షలు నిద్రపోనియా ఇలా వాళ్ళకి వెళ్ళిపోయే ఉద్దేశంతో పనిచేస్తున్నా కదా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఇచ్చిన అవకాశం. థ్యాంక్ యూ సార్.